రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సామాన్య రైతును ప్రజలు ఎన్నుకోవాలని రైతు కూలీ సేవా సమితి నాయకులు రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్లో మీడియాతో మాట్లాడుతూ 70% పేద ప్రజలు ఉంటే 30% కోటీశ్వరులు ఉన్నారని వాటి ఓటు హక్కు మాత్రం వినియోగించుకోవటం లేదన్నారు. 70% ఓటింగ్ పేద ప్రజల వల్లే అవుతుంది కాబట్టి పేద మధ్యతరగతి నాయకుడిని ఎన్నికల్లో గెలిపించుకొని అభివృద్ధి చెందే దిశగా అందరూ ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఏవైనా ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండి సామాన్య ప్రజలను ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా గెలిపించుకుని తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్నారు. మిత్రులకు, ప్రజలకు మరియు రైతు కూలీ వాళ్ళ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైతుల గురించి, బీద మధ్యతరగతి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకున్న నాదుడి లేదు. రైతులు బీద మధ్యతరగతి వాళ్ళే 70% ఉన్నారు. ఉన్నవాళ్ళు 30% ఉన్నారు. 30% ఉన్నవాళ్ళు ఓటేస్తలేరు. బీద మధ్యతరగతి వాళ్ళు నిలబడి ఓటేసి గెలిపిస్తే వాళ్ళ అసెంబ్లీలో కూర్చుంటే రైతులకు ఏం చేస్తున్నారు? అసైన్మెంటు ఎక్కడి దాకా ఉంది. కోర్టు భూమిలో పట్టాలు ఇస్తామన్నది ఇంతవరకు పాస్బుక్లు పట్టాలు ఇవ్వాలి. 2 ప్రభుత్వాలు మారినా కానీ నువ్వు ఇంత దినో అంత దినో అంటారు కానీ వాళ్ళకు న్యాయం చేయలేదు ఇంతవరకు. అందుకోసానికి రైతులందరూ, కూలి వాళ్ళందరూ కలిసి మనమే నిలబడి నెక్స్ట్ ఎలక్షన్లో ఓటు మనమే వేసుకుందాము. వాళ్ళని గెలిపించి అసెంబ్లీ పంపించడం కాదు. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో అన్ని సీట్లు 4 సీట్లు వస్తాయి. ఒక నియోజకవర్గంలో 4 మండలాలు అవుతాయి. 4 మండలాలు ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ. ఏ నియోజకవర్గం ఆల్రెడీ మనమే చేసుకుందాము. ఫింగర్ ప్రింట్ ద్వారా ఓటు చేసుకుందాము. ఇట్లా ఓటేసుడు కార్డు బట్టి కాదు, ఫింగర్ ప్రింట్ ద్వారా ఓటు నిర్ణయం చేసుకుందాము. రైతు గురించి, ఈ కూలి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. వీళ్ళను ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంది. మళ్ళా ఈ రైతు బంధు అడుగుడు ఏంది, మనమే అడుగుడు ఏంది, మనం పంపించడం ఏంది? మనమే చేసుకున్నాం. ఇవన్నీ మనము చేసుకొని నిలబడి గెలిపించుకొని మనమే అసెంబ్లీ పోయి మనం కొట్లాడే అవసరం లేదు. మనం చేసుకొని జాబులు కూడా ఉన్నవారికి, ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటారు కానీ వాళ్ళకే పోతున్నాయి జాబులు కూడా ఉన్న వాళ్ళకే. వీళ్ళ మధ్య వాళ్ళకి ఏడున్నది, వస్తలేవు. అందుకోసానికి అందరు కలిసి, ప్రజలందరూ కలిసి ఏకమై మనమే నిలబడి గెలిపించుకొని సర్పంచ్ కాడికి నామినేటెడ్ పోస్టు కూడా ఎమ్మెల్యే ఉంటాయి, ఎమ్మెల్సీ ఉంటాయి, రాజ్యసభ సీట్లు ఉంటాయి, ఎంపీ సీట్లు ఉంటాయి. నామినేటెడ్ పోస్టులు ఏ ప్రభుత్వం వస్తే ఆ అధికారంలో ఆ ప్రభుత్వము వాళ్ళే నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళకి ఇస్తారు. కౌన్సిలర్ కానీ, కార్పొరేటివ్ కానీ, ఏది కానీ ప్రతి ఒక్కటి చిన్నది నుంచి పై దాకా కూడా వాళ్ళకి ఇస్తారు. అవన్నీ కాకుండా మనమే నిర్ణయం చేసుకొని మనమే బీద వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అసెంబ్లీలో కూర్చుండి మనము ఈ తెలంగాణ అన్ని స్టేట్లకు వాగేటట్టు చేసుకుందామని నా యొక్క నిర్ణయము. రైతులందరూ, కూలి వాళ్ళందరూ కలిసి నెక్స్ట్ ఎలక్షన్లో ఫింగర్ ప్రింట్ ద్వారా మనం ఓటేసి మనం గెలిపించుకొని మనం రాజ్యసభకు కానీ అది అసెంబ్లీ కానీ పోవాలని నిర్ణయం చేసుకుంటున్నాను. అంతే.